అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆరం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేరని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన చెప్పారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి భాగోతం మొత్తం FBI బట్టబయలు చేయనుందని అన్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదన్నారు. ఆనం జూన్ 2020లో 90 రోజులు డిస్కాలంతో PPA ఒప్పందం చేసుకోవాలని సెకీతో అగ్రిమెంట్ చేసుకుంటే 18 నెలలు అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు అందరూ ఎదురు చూస్తున్న, అందరూ వెయిట్ చేస్తున్న, అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 పర్ల్స్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ US కోర్టులో ఫైల్ చేసిన, కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ, ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా IAS ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ అఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్లో ఫైల్ అయిన కేసు ఇది. కేస్ 1-24 CIV 8080 కేస్ నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SCCI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్తో PPA చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90